దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి శిష్యులు ఆమెను తన ఇంట చేర్చుకొని. 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తర్వాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. ఈ మూడో మాట కుటుంబము కొరకైన సందేశము. మొదటిది క్షమాపణ గురించిన సందేశము, రెండవది రక్షణ నిశ్చయిత కొరకైన సందేశము, మూడవది కుటుంబము కొరకైన సందేశము. కుటుంబం గురించి మనం ఇక్కడ చదువుకున్నాం. మరి మన కుటుంబాలు కూడా అలాగ మారిపోవాలి. అది ఈ మాటల ద్వారా ఏంటి ఇక్కడ చెప్పబడింది? యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి. చూడండి, యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఒకే ఒక్క శిష్యుడు యేసు ప్రభు దగ్గర ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? పారిపోయారు. ఒకే ఒక్క శిష్యుడు ఆ సిలువ దగ్గర ఉన్నాడు. అతను భయం లేదా? నన్ను కూడా సిలువ వేస్తారేమో అనే భయము లేదా అంటే మరి భయపడలేదు ఆయన. తర్వాత ఆయన దగ్గరే యేసు ప్రభు తల్లి కూడా ఉన్నది. ఆయన దగ్గరే యేసు ప్రభు తల్లి కూడా ఉన్నది. ఆమె కూడా గొప్ప తల్లి. ఆమె ఎలాంటి తల్లి అంటే, కుమారుడు శ్రమ అనుభవిస్తుంటే ఆ శ్రమ అంతా భరిస్తావు, ఆ శ్రమ అంతా ఓర్చుకుంటూ ఉంది. చూడండి, మనకి ఆత్మలో శక్తి ఉంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తాం. ఆత్మలో శక్తి లేకపోతే చిన్న సమస్య కూడా కుమిలిపోతాం. చిన్న సమస్యలు కూడా బాధపడిపోతూ ఉంటాం. కానీ ఆత్మలో బలంగా శక్తి ఉంటే, ఆత్మలో శక్తి అంటే అర్థం ఏంటంటే దేవుని గురించి బాగా తెలుసుకోవటం. అది దేవుని గురించిన అనేకమైన విషయాలు తెలుసుకుంటే కష్టంలో బలంగా ఉంటాము. మరి యేసుప్రభు తల్లి, యేసుప్రభు శిష్యుడు ఆయన దగ్గర చాలా విషయాలు విన్నారు కాబట్టి వాళ్ళు సిలువ దాకా వచ్చారు. ఇక్కడ తాను ప్రేమించిన శిష్యుడు అని ఉంది. ఆయన ఎవరంటే యోహాను. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు మోసగాడైతే ఇంకో శిష్యుడు యేసు ప్రభుని బాగా ప్రేమించిన వ్యక్తి, ఆయనకి దగ్గరగా ఉన్న వ్యక్తి, ఆయనతోనే ఉండేవాడు. ఆయన గురించి ఏం రాయబడిందంటే యేసు రొమ్మున ఆనుకుని ఉండేవాడు. సరే, 2 వ్యక్తులు ఉన్నారు యేసు ప్రభు దగ్గర. ఒక ఆయన మోసం చేసేట్టు, ఇంకొక ఆయనేమో నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడ దాకున్నాడంటే, ప్రభువా, ఒకవేళ నన్ను కూడా చంపేస్తే నీ కొరకు చనిపోతాను, కానీ నేను నిన్ను విడవనయ్యా అని ఆయన ఆ కలవరు కొండ సిలువ దగ్గరికి యోహాను వచ్చాడు. కష్టాలు రాగానే మిగతా శిష్యులందరూ పారిపోయారు. మరి పారిపోయే వాళ్ళు యేసయ్య కావాలా, నిలబడే వాళ్ళు కావాలా? అందుకే యోహాను ప్రేమించిన శిష్యుడయ్యాడు. ఇప్పుడు తల్లి యొక్క బాధ్యత ఎవరికి అప్పగిస్తున్నాడు? యోహానికి అప్పగిస్తున్నాడు. యోహానికి బాధ్యత చెప్పాడు.
మరి ఎందుకని యేసు ప్రభు తల్లిని యోహానుకు అప్పచెప్పాడు? ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు కదా, తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు అప్పగించలేదంటే వాళ్ళందరూ కూడా అప్పటికి ఆత్మీయతలోనికి రక్షణలోనికి రాలేదు. వాళ్ళు మా అన్నయ్యే కదా అనుకున్నారు. ఆయన దేవుడు అని నమ్మలేకపోయారు. ఆయనే మన మెస్సయ్య అని నమ్మలేకపోయారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఎవరు రక్షణలోకి రాలే. మరి ఇప్పుడు తల్లి బాధ్యత రక్షణ లేని వాళ్ళకి అప్పగిస్తే ఎలా ఉంటుంది చూస్తారా? బాగా రక్షణ లేని వాళ్ళకి అప్పగిస్తే చూస్తారా? చూడరు. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ ఉండదు, మంచి మనసు ఉండదు, మంచి హృదయం ఉండదు. 2 రోజులు పెడతారు, 3 రోజులు పెడతారు, తర్వాత ఏదో ఒక మాట అని వెళ్ళిపోయేటట్లు చేస్తారు. అది రక్షణ లేని వాళ్ళు. ఇప్పుడు బాగా ప్రేమించిన శిష్యుడు ఆయన దగ్గర నా తల్లి ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. ఆయన అయితే బాగా చూస్తాడు. అంటే మరి యేసు ప్రభు తల్లిని కూడా విడిచిపెట్టలేదు. తల్లి పట్ల కూడా ఆయన చాలా గొప్ప ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. మరి చాలా ప్రేమ చూపించి ఆయన పని ఆయన ముగించుకుని వెళ్ళిపోవటం లేదు. కానీ ఈమె సంగతి ఏదోటి చేసి వెళ్ళాలి, ఈమె భద్రతను చూడాలి, ఈమె కాపుదలను చూడాలి, ఈమె క్షేమాన్ని చూసేవాళ్ళు కావాలి అనుకుని మరి యోహానుకు అప్పచెప్పాడు. మరి యోహాను కూడా సొంత తల్లి ఒక ఆమె ఉంది. ఇప్పుడు మరియమ్మ మళ్ళా తల్లిగా అప్పగిస్తా ఉంటాడు. యోహాను ఇదిగో ఈమెను కూడా నువ్వు తల్లిగా భావించు, నీకు తల్లి ఉంది, ఈమెను కూడా తల్లిగా భావించు. అంటే 2 తల్లులను బాగా చూసుకున్నాడండి యోహాను. ఒక తల్లిని కూడా చూడలేకపోతున్నారు ఈ రోజుల్లో, ఒక్క తల్లినే చూడలేకపోతున్నారు. కానీ ఈయన 2 తల్లులను క్షేమంగా చూడగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన తల్లిని, మన తండ్రిని, మన కుటుంబస్తులను మనం బాగా ప్రేమించాలి, చూడాలి అనుకుంటే మనలో పాపం లేనప్పుడే అలాంటి వాళ్ళని చూడగలుగుతాం. మనలో ఏదైనా చెడు వ్యసనాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు తల్లిని, తండ్రిని, లేకపోతే కుటుంబస్తులను చూడగలుగుతారా? చూడలేరు వాళ్ళు. యేసు ప్రభు ఆ సిలువలో ఉండి కూడా మన తల్లిని గురించి పట్టించుకుంటున్నాడు. మనం కూడా మన కుటుంబాల గురించి, తల్లుల గురించి, తండ్రుల గురించి, అన్నదమ్ముల గురించి, అక్క చెల్లెల గురించి, కుటుంబస్తులు అందరి గురించి పట్టించుకోవాలండి. ఎవరిలో అయితే సిలువ కార్యం లోతుగా జరుగుతుందో వాళ్ళు విరవబడి, ఆశీర్వదించబడి వాళ్ళు కుటుంబాలను ప్రేమిస్తారండి. వారిని ప్రేమిస్తారు, వారిని బాగా ప్రేమిస్తారు. అలాగే భార్య భర్త కూడా మంచిగా లోబడిపోద్ది. అంటే ప్రేమించే మనసు యేసయ్య ఇస్తాడు, లోబడే మనసు యేసయ్య ఇస్తాడు. ఇంటి వారందరినీ రక్షణలోకి నడిపించే మనసు యేసయ్య ఇస్తాడు. మొత్తం కుటుంబస్తులను, కులస్తులను, మతస్థులను అందరిని కూడా యేసు ప్రేమలోనికి తీసుకురావటానికి శక్తినిస్తాడు ఆయన. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. 2:18. నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారం కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఎంట చేర్చుకొనుము. చూడండి, ఇక్కడ రాహాబు అనే వేశ్య దేవుని గురించిన సంగతులు విన్నది. అందరికి అర్థమవుతుందా? ఇజ్రాయేలీల పట్ల దేవుడు చేసిన కార్యాల గురించి
యెరికో పట్టణస్థులు అందరూ విన్నారు, వాళ్ళతో పాటు రాహాబు కూడా విన్నది. నాకు అదే చెప్పాను, ఎవరైతే జాగ్రత్తగా వింటారో దేవుని ప్రేమ ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళలో గొప్ప విప్లవం వచ్చేస్తుంది. మరి ఆమె విన్నది వెంటనే అనుకుంది, అయితే నేను నాశనం కాకుండా కాపాడబడాలి అనుకుంది. నేనే కాదు, నా కుటుంబస్తులందరూ కూడా కాపాడబడాలి అనుకుంది. ఆశ అయితే ఉంది, మరి ఎలా రక్షించుకుంటుదామా? ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అన్నట్లు ఆమె కొరకే వేగిలు వారు ఆ పట్టణాన్ని తిరిగి 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 ఆమె ఇంటిలోనికి వెళ్ళేటట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి తెలుసు ఇక్కడ ఒక అమ్మాయి ఆశ కలిగి ఉంది అని. ఆ ఆశ గల ఇంట్లోకే దేవుని సేవకులు పంపారు. మరి ఆ సేవకుల ద్వారా ఆ సేవకులకు మేలు చేసింది. సేవకులకు మేలు చేసి ఆమె తిరిగి మేలు పొందుకోవాలని కోరుకుంది. సేవకులు అన్నారు, నువ్వు మాకు మేలు చేసావు కాబట్టి మేము కూడా నీకు మేలు చేస్తాం. నీ ఇంటి వారందరినీ నీ ఇంట్లో చేర్చుకో, వాళ్ళు మేము రక్షిస్తాము అని చెప్పారు. అంటే రక్షణ కార్యం ఎలా జరిగింది ఇక్కడ? ఆమె విన్నది, అలాగే ఆశ కలిగి ఉంది. దేవుని సేవకులు వస్తే వాళ్ళకి ఉపకారం చేసింది. అలా ఉపకారం ద్వారా ఆ ఇంటి వారందరికీ రక్షణ చేసింది. ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే, రాహాబు ఒక్కతే తప్పించుకోవాలని ఆశ లేదు. ఆమె చూడండి ఎంత విశాలమైన మనసు, నా కుటుంబం అంతా రక్షించబడాలి. అది సరే ఎంత కార్యం జరిగిందో. అంటే కుటుంబాల గురించిన శ్రద్ధ ఎవరు కలిగి ఉంటారు? కొంతమందికి ఏమీ పట్టదు. కొంతమంది భర్తలు ఉంటారు, భార్య పట్టదు, పిల్లలు పట్టరు, కుటుంబం పట్టదు, తిరుగుతూ ఉంటారు. కొంతమంది భార్యలు కూడా అంతే, తినటం తాగటం తప్ప పిల్లలు చూసుకోవాలి, వాళ్ళకి మంచిగా వండుకోవాలి, వాళ్ళకి మంచి బట్టలు వేసుకోవాలి, వాళ్ళు బాగా చదివించుకోవాలి, శ్రద్ధగా ఇంటికాడ ఉండి వీళ్ళంతా కుటుంబం అంతా చక్క పెట్టుకోవాలా అని కొంతమంది ఆడవాళ్ళకు ఉండదు. కొంతమంది ఆడవాళ్ళకి చాలా ధైర్యం, అప్పులు చేయటం ఎంత ధైర్యమో అసలు అన్నీ ఎక్కడుతున్నాయి. అలాంటి స్త్రీలు కాదు. దేవుడు మారుస్తాడు. అది ఒక మంచి స్త్రీలాగా మారుస్తాడు, ఒక మంచి పురుషుల్లాగా మారుస్తాడు. ఒక మంచి స్త్రీగా మారితే ఆ మారిన స్త్రీ కుటుంబం అంతటికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారి. తర్వాత మనం చూస్తే నోవా గురించి కూడా చూస్తాం. ఆదికాండం 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆదికాండము 6వ అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ నోవా గురించి మనం చూస్తాం. నోవాకు భక్తి ఉంది, నోవాకు దేవునితో నడుస్తున్నాడు. 18 అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా కుమారులను నీ భార్యయు ఓడండ్రను ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరి ఇక్కడ నోవాకు భక్తి కలిగి ఉన్నాడు, దేవునితో నడిచాడు, నిందారహితుడుగా ఉన్నాడు, దేవునితో జీవించాడు, నీతిగా ఉన్నాడు నోవాకు. మరి దేవుడు నోవాకుతో మాట్లాడాడు. నోవాకు దేవునితో మాట్లాడినప్పుడు, ఓడ కట్టుకోమన్నప్పుడు మరి భార్యను మార్చుకున్నాడు, 3 కొడుకులను మార్చుకున్నాడు, 3 ఓడాండ్రు కూడా మార్చుకున్నాడు. అంటే కుటుంబం అంతటిని కూడా ఏం చేశాడు? దేవునిలోనికి తీసుకొచ్చేసాడు.
నేను చాలా విచిత్రమైన విషయాలు చూస్తూ ఉంటాను. ఒక తండ్రికి వాళ్ళ ఇంటోళ్ళు రక్షణ పొందటమే ఇష్టం ఉండదు. అదేంటో మరి కొంతమంది తల్లుల విషయంలో కూడా అంతే. నా కుటుంబస్తులు రక్షణ పొందాలనే ఆశ ఉంటుందో కోరుకుంటుందో ఏముండదు. అంటే దేవుడు మనసు ఇవ్వకపోతే ఎవరైనా ఏం చేస్తారు? నోవాకి ఇచ్చాడు కాబట్టి వాళ్ళందరూ మార్చేసుకుంటారు. అంటే మన దేవుడు ఎలాంటి వాడు? కుటుంబములను కట్టువాడు. ఒక్క వ్యక్తి దేవునికి లోబడితే ఆ వ్యక్తి ద్వారా కుటుంబాలందరినీ మార్చేస్తాడు ఆయన. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు ఏం చేసుకుంటుంది? కట్టేస్తుంది. అది అంటే దేవుని జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కుటుంబాలతో ప్రేమగా ఉంటారు. కొన్ని కుటుంబాలు ప్రేమగా ఉంటాయి, కొన్ని కుటుంబాలు బాగా పెడతాయి. కొన్ని కుటుంబాలు పాసి కుటుంబాలు, పాసి అన్నంలాగా పాసి కుటుంబాలు ఏమీ పెట్టరు, వాళ్ళే దొంగసాటుకు తినేస్తూ ఉంటుంటారు. పాసి కుటుంబాలు ఉంటాయి, కొన్నేమో పెట్టే కుటుంబాలు కొన్ని ఉంటుంటాయి. కొన్ని కుటుంబాలు అందరూ రక్షించబడిపోతూ ఉంటుంటారు. కొన్ని కుటుంబాలు నా దగ్గర ఏముంది మాకేమీ లేదు అంటూ ఉంటారు. అలాగే ఏమీ చేయలేదు. మంచి కుటుంబాలు దేవుని వలన తయారవుతాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు వలన మంచి కుటుంబాలు తయారవుతాయి. యేసుక్రీస్తు దేవుడు అని మరియమ్మ తెలుసుకుంది, సహోదరులు తెలుసుకోలేదు. అందుకే ఆమెకు మంచి తల్లిగా మారిపోయింది. తర్వాత యేసుప్రభు సహోదరులు అందరూ కూడా యేసును తెలుసుకున్నారు. తర్వాత కుటుంబం అంతా కూడా ప్రేమ కలిగిన కుటుంబంగా మారిపోయింది. ప్రార్థన చేసుకుంటాం. మోకరించి కళ్ళు చూసుకుని సంఘములో ఉన్న కుటుంబాలన్నీ కూడా ప్రేమ కలిగిన కుటుంబాలుగా ఉండాలని ప్రార్థన చేస్తాం. విజయమ్మ ప్రార్థన చేస్తుంది. అంశం కోసం అందరికీ వెళ్తాం. భారం